సార్ ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగండి సార్. సార్ చదవడు గారు, యాక్చువల్గా మీరే డైరెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుని చేయొచ్చు. బట్ ఏంటి మీకున్న ఎక్కువ కార్యాచరణ అంటే ఎక్కువ వేరే వేరే వ్యాపకాల వల్ల ఇలాంటి ప్లానింగ్ చేయడం జరిగిందా? దీని వెనక ఆలోచన ఎవరు, ప్రసన్న గారు ఏమన్నా ఉన్నారా? యాక్చువల్గా నేనైతే ఒక సినిమా తీయగలను, 2 సినిమాలు తీయగలను. ఒకళ్ళకి ఉపాధి కల్పించగలను, ఇద్దరికి ఉపాధి. ఈ డైరెక్టర్స్ అసోసియేషన్ నేను చూశాను, మన ఆదిత్య గారు కానీ సాయి రాజేష్ బాబు కానీ వీళ్ళు నాకున్న దాంట్లో వాళ్ళకి నాకున్న నాలెడ్జ్లో వాళ్ళు చాలా వాటి మీద నేను ఒక మాట చెప్పాను కదా, ఈ పిక్చర్స్ తీయనని, దాన్ని 100% ఆనెస్ట్గా సిన్సియర్గా తీస్తారనే నమ్మకంతో నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ అంటే షార్ట్ టైం పెద్ద 38 రామోజీరావు చూడండి ఎన్ని సినిమాలు తీశారు ఆ మహానుభావుడు. అన్నీ తీసినవన్నీ కూడా లో బడ్జెట్ పిక్చర్లు, ఎంత పెద్ద హిట్లు అయినాయి. కాంచన దగ్గర నుంచి, ప్రతిఘటన దగ్గర నుంచి, అమ్మాయి మయూరి సినిమాల దగ్గర నుంచి ఎంత హిట్లు అయినాయి. అందుకని వీరు ఇందులో నిష్ణాతులు. అజయ్ కానీ నేను ఒకటే చెప్పాను బాబు వాళ్ళకి, మీరు సిన్సియర్గా చేయండి, 7 గంటల షార్ట్ తీయండి. పేమెంట్ 5 నిమిషాలు లేట్ అయితేనే నాకు ఫోన్ చేయండి, ఈ లోపు నాకు చేయొద్దు. నాకు 5 నిమిషాలు లేట్ అయితే ప్రసన్న మీద, అజయ్ కుమార్ మీద యాక్షన్ తీసుకుంటాను నేను. క్వాలిటీ ప్రోడక్ట్ ఎట్లా రాదో చూద్దామని. ఎందుకంటే నేను ఆల్రెడీ వాటిలో సక్సెస్ అయ్యాను. ఆ రోజుల్లో నాకు కొంచెం యంగ్గా ఉన్నప్పుడు చిన్న చిన్న సినిమాలు తీసి చాలా సంపాదించాను. అది మళ్ళీ ఇప్పుడు చేయవచ్చు అనేది ఆలోచన. అందుకని నెంబర్ ఆఫ్ పిక్చర్స్ ఎక్కువ వస్తే బాగుంటుందని. ఓకే సారేష్ గారు, అంటే ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు దీన్ని చేయొచ్చు? నవీన్ మేడం గారు చెప్పారు 2.5 crores అని. ఇప్పుడున్న పరిస్థితులకి చేయొచ్చా? దీనికోసం సపరేట్గా ఏమన్నా ప్లానింగ్ అనేది చేయాల్సి ఉంటుందా, రెగ్యులర్గా కాకుండా? సార్ నేను ఇప్పటి వరకు 3 సినిమాలు ప్రొడ్యూస్ చేశానండి. మొదటి సినిమా హృదయకాలం 80 లక్షల్లో తీశాను. కొబ్బరిమట్ట 2 కోట్లలో తీశాను. కలర్ ఫోటో 1,75,00,000లో తీశాను. ఇప్పుడు ఇమీడియట్లీ ప్రొడక్షన్ అయ్యే అవుతున్న ఒక సినిమా కూడా 1,50,00,000లోనే చేస్తున్నాం. చాలా ఈజీగా అచీవ్ చేయగలిగిన నంబర్ అండి. లిటిల్ హార్ట్స్ కానీ ఈరోజు 90s కానీ చాలా ఈజీగా అచీవ్ చేయగలిగిన నంబరే. ప్రీ ప్రొడక్షన్ ఎంత స్ట్రాంగ్గా చేస్తే మనం ఆ బడ్జెట్లో 3 కోట్లు చాలా క్వాలిటీ ప్రోడక్ట్ కనిపిస్తుంది. అండ్ మాకు ఫెడరేషన్ కూడా నాకు తెలిసి సపోర్ట్ చేస్తామని మాట ఇచ్చారు. చిన్న సినిమాలకి సపరేట్ ప్రైస్ సిస్టమ్ ఉంటుంది. సో అది ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ గారు కూడా ఆ రోజు మాట ఇచ్చారు. వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం, అది చేస్తామండి. స్టోరీ సెలక్షన్ అనేది చాలా ప్రాక్టికల్గా చాలా మీకు ఎక్కువ ఇబ్బంది, అంటే దానికోసం ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుందా ఎట్లాగా? అవునండి, అందుకే సీనియర్ సహకారంతో పాటు మేము యాక్టివ్ మెంబర్ శ్రీరామాదిత్య, నేను, శైలేష్, వేణు ఉడుగుల అందరం ఎవరికి వారు ఇండివిజువల్గా కథల్లో వింటూ ఫిల్టర్ చేసుకుంటూ తర్వాత నెక్స్ట్ స్టెప్కి కమిటీ అందరూ వినేలాగా అలా ప్లాన్ చేసుకున్నామండి. సార్ చదవాడు సార్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉంది. ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అంటే ఎఫ్డిసి ద్వారా కొన్ని సినిమాలు తీయాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది దాని లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మీరు తీసుకొని ఇండస్ట్రీలో ఇంతమందికి అవకాశం కల్పించడం ఒక గొప్ప నిర్ణయంగా మేమందరం భావిస్తున్నాం. అయితే దీనిలో చాలామంది ఇప్పుడు దర్శకుల సంఘంలో చాలామంది అవకాశాలు లేని దర్శకులు ఉన్నారు. వాళ్ళని ఎంపిక చేయడానికి ఒక ప్రత్యేక కమిటీ పెట్టారు. సో ఎంతమందికి అవకాశం ఇవ్వబోతున్నారు? దీనిలో చాలామంది ఉన్నారు, కొత్త అప్కమింగ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, చాలామంది అవుటర్స్ వేరే నిర్మాతలు పెట్టి సినిమాలు తీస్తూ ఉన్నారు. సో కంటిన్యూ వాళ్ళలో ఉంటుందా? కొత్త వాళ్ళ దర్శకులు ఉంటారా? కేవలం దర్శకుల సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉంటుందా? నేను యాక్చువల్గా ఈ ఆలోచన విఎన్ ఆదిత్య గారు, రాజేష్ బాబు గారిని వీళ్ళిద్దరిని చూసి నాకు వచ్చింది. నాకు ఒక్కటే నమ్మకం, ఆ మనిషి ఫేస్ చూసి నేను నాతో అంతకుముందు ట్రావెల్ చేసిన డైరెక్టర్స్ కానీ మీరు ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా గురించి బాగా తెలుసు మీకు. నాకు ఆ ఫేస్ చూస్తేనే వాళ్ళు ఎంత మంచివాళ్ళు, ఎంత సిన్సియరు, వాళ్ళని ఏదైనా నమ్మొచ్చు అని ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి. అది అందుచేత మీరు అన్నది ఇప్పుడు ఆ బాధ్యత వాళ్ళిద్దరూ ప్లస్ అజయ్, ప్రసన్న వాళ్ళకి వదిలేసా. ఇక నేను అందులో ఏలు పెట్టను, డబ్బు ఇవ్వడం తప్ప నేను దాని జోలికే వెళ్ళను. కాకపోతే వెళ్తా ఎప్పుడు 7 గంటలకు షార్ట్ గానే వాళ్ళు తీయపోతే ఊరుకో, నేను ముందే చెప్తున్నా.
సిన్సియారిటీ, డిసిప్లిన్ ఉండాలి. నేను కరెక్ట్గా డబ్బు ఇచ్చినప్పుడు వర్క్ కూడా కరెక్ట్గా జరగాలి. ఆ నమ్మకం నాకు వాళ్ళిద్దరి మీద ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు, మా వాళ్ళు 10 సినిమాలు అన్నారు కదా, ఏదన్నా ఒక మార్కెటబుల్ ఉన్న ఆర్టిస్టులు నేను చూసేదల్లా సినిమా ఇండస్ట్రీలో డిసిప్లైన్గా ప్రోడక్ట్ బయటికి వెళ్తే, క్వాలిటీ పిక్చర్స్ బయటకు వస్తే, నా మోటివ్ వల్ల సింగిల్ స్క్రీన్లు బాగున్నంత కాలం సినిమా ఇండస్ట్రీ చాలా బాగుందండి. సింగిల్ స్క్రీన్ నాకు దాంపత్యం కానీ, జీవిత ఖైదీ కానీ, లేకపోతే వృక్షాల ముహూర్తం రోజే నాకు డబ్బు తెచ్చేవాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్. ఎట్లా వచ్చేవి? ఆ థియేటర్స్ దగ్గర సింగిల్ స్క్రీన్ దగ్గర కూర్చొని ఆ ఓనర్తో కాలక్షేపంగా మాట్లాడుతూ, పలానా ఆయన సినిమా తీస్తున్నారు, మనం హైయర్ వేసుకుందామంటే వీళ్ళందరూ కలిసి డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇచ్చేవాళ్ళు సింగిల్ స్క్రీన్ దగ్గర. వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ముహూర్తం రోజు మనకు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఆ కళ మళ్ళీ తేవాలని ఒక ఉడత ప్రయత్నం నేను చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. బట్ ఏదైనా పెద్ద పిక్చర్లు వచ్చి వాళ్ళు రికమెండ్ చేస్తే అవి కూడా చేస్తాను. నేను ఎన్ని 500 కోట్ల బడ్జెట్ అయినా చేస్తా. కానీ ఇనిషియల్గా ఇది ఒక పద్ధతిగా యూత్ని ఎంకరేజ్ చేద్దామని నాకు మెయిన్ కొత్త డైరెక్టర్స్ని, కొత్త సబ్జెక్ట్స్ని. బట్ క్వాలిటీ దగ్గర 30 కోట్లు కాదు, అది కొంచెం ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వను. అది బాబు. శ్రీనివాస్ సార్. ఒక్క నిమిషం అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఎవరైనా కొత్త వాళ్ళు, దర్శక సంఘంలో లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర కథ ఉంటే మీరు ఫస్ట్ దర్శక సంఘంలో మెంబర్ అవ్వాలి. మీరు మెంబర్ అయితే మాకేం అబ్జెక్షన్ లేదు, వింటాము, చేస్తాము. అంతేగాని ఇప్పుడున్న దర్శకుల సంఘం వరకేను కొత్త వాళ్ళని చేర్చుకోము, అలాంటిది ఏమీ లేదు. అదే నాకు అర్థమైంది, మీకు కరెక్ట్ ఆన్సర్ రాలేదని, అందుకనే నేను చెబుతున్నాను. అలా జాయిన్ అయితే డెఫినెట్గా తీసుకుంటాం. వీళ్ళందరికీ మీ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొత్త డైరెక్టర్స్ ఎంత ఫీ వసూలు ఏమన్నా ఉందా, దాని గురించి ఒక క్లారిటీ. అక్కడ మెంబర్షిప్ ఉంటుందండి. అసోసియేట్గా అయితే ఎంత, అసిస్టెంట్గా అయితే ఎంత అని చెప్పనేసి అని తక్కువే ఉంటాయి. చాలా తక్కువ ఉంటాయి. ఎఫర్టబుల్లోనే ఉంటుంది డెఫినెట్గా. అది ఆదిత్య గారు. ఆ తర్వాత అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే మెయిన్ శ్రీనివాసరావు గారిది, పాత పద్ధతుల్లో హీరో అయినా కూడా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కంట్రోల్లో ఉండాలి అనేది ఆయన మెయిన్ ఎయిమ్ అండి. దానికోసం అని చెప్పనేసి ఇప్పుడు పెద్ద హీరో అయినా ఎవరైనా కూడా 7 గంటలకి షార్ట్ చెక్ వస్తాడు, లేకపోతే 7 గంటలు కాకపోతే 9 గంటలకైనా కరెక్ట్గా వస్తారు చెప్పిన టయానికి అనేది నమ్మకం ఉండి అయితే వాళ్ళతో చేస్తానంటాడు. కానీ పెద్ద హీరోలు ఎవరు మనం కంట్రోల్లో ఉండరు, ఏ డైరెక్టర్ కంట్రోల్లో లేరు. అందుకని ఆయనకి లేకపోతే పెద్ద సినిమాలు చేయకూడదని కానీ అట్లాంటిది ఏమీ లేదు, కంట్రోల్ ఉండదని చెప్పనేది ఆయన మెయిన్ కంట్రోల్లో చూసుకుంటుంటారు అనమాట. అది ఆయన మెంటాలిటీ. ఆదిత్య గారు, ఇప్పుడు పెద్ద బ్యానర్స్ అన్నీ కూడా ఓటీటీ మీద డిపెండ్ అయ్యి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చేసే అన్ని చిన్న సినిమాలు. సో మినిమం గ్యారంటీ అనేది ఇప్పుడు ఓన్లీ ప్రధానంగా ఓటీటీ మీద 90% ఓటీటీ మీద వస్తేనే మనం సేఫ్ అవుతున్నాం. సో అలా పెద్ద కంపెనీలని ఓటీటీ టైప్ అయి ముందే అప్రూవల్ తీసుకుని, సబ్జెక్టులు అప్రూవల్ తీసుకుని వాళ్ళు సినిమాలు తీయడం ధైర్యంగా స్టార్ట్ చేస్తారు. అలా అప్రూవల్ సినిమాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అలా డైరెక్టర్ స్టేషన్ ఏదైనా ఓటీటీతో టైప్ అయ్యి ఈ 10 సినిమాలు వాళ్ళతో చేస్తారా, లేదా డైరెక్ట్గా తీసి, అంటే థియేటర్కి ఎవరు రావట్లా, కొత్త వాళ్ళతోటి 3 కోట్లు తీసినా 2 కోట్లు తీసినా ఓ సినిమా 100లో దాదాపు సంవత్సరానికి 300 సినిమాలు వస్తే ఇట్టే 5 సినిమాలు 2 సినిమాలే, లేదా 3 సినిమాలు, లేదా 5 సినిమాలు, అంతకుమించి అవ్వట్లా. సో దీన్ని ఏ విధంగా సేవ్, ఎందుకంటే మీరు వచ్చే అమౌంట్లో 50% మళ్ళీ అసోసియేషన్కి వెల్ఫేర్ కోసం దీనికోసం ఉపయోగిస్తున్నారు కాబట్టి అది ఏ ప్రక్షాళన దేంతో ప్లానింగ్తో మీరు చేస్తారని అడిగితే, ఇప్పుడున్న బిజినెస్ ప్యాటర్న్లో అదర్ వే రౌండ్ కూడా ఉందండి. థియేటర్లో సినిమా మంచి రివ్యూస్ వచ్చి బజ్ క్రియేట్ అయిన సినిమాలకి ఓటీటీ ప్రైస్ తర్వాత డిసైడ్ అయినవి కూడా చాలా సినిమాలు హిట్లు ఉన్నాయి. సో ఇది మేము ఒక్కొక్క సినిమా మొదలు పెట్టేటప్పుడు దీని మీద దీని స్కేల్ ఏంటి, దీని బ్యాండ్విడ్త్ ఏంటి, దీని బిజినెస్ ప్రపోజిషన్స్ ఏంటి అని ఆ పర్టికులర్ కథని, అందులో కాస్టింగ్ని, దాని బడ్జెట్ని బట్టి ఫైనలైజ్ చేసుకుని వెళ్తాము. దానికి కమిటీ మొత్తం అందరూ అవసరం. ఎందుకంటే సాయి రాజేష్ గారు ఓన్లీ డైరెక్టర్, రైటరే కాదు, ఆయన ఒక ప్రొడ్యూసరు, నవీన్ మేడం గారు ఒక ప్రొడ్యూసరు, వేణు ఊడుగల్ గారు ఒక ప్రొడ్యూసరు. సో ఇంతమంది, ప్రసన్న గారు బై హిమ్సెల్ఫ్ ఒక ప్రొడ్యూసరు. వీళ్ళందరూ ఓన్లీ డైరెక్టర్లుగా ఉన్నది సముద్ర గారు, అజయ్ గారు, వీళ్ళు డైరెక్షన్లో ఉన్నారు, నిష్ణాతులు. అది మీరు ప్రొడ్యూస్ చేసి ఉండరు, ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు మీకు అవసరం ఏంటని అందుకని నేను మీ పేరు అందులో చెప్పలేదు. అదే ఓకే అయితే సో అలా, బట్ బాగా ప్రొడక్షన్ తెలిసిన డైరెక్టరు. అలా వీళ్ళందరూ ఉన్నప్పుడు అది బిజినెస్ అప్పటికప్పుడు ఆ కంటెంట్ని బట్టి బిజినెస్ చేయటమే వైజ్ డెసిషన్ అని నేను అనుకుంటున్నాను. అజయ్ గారు.
నిజంగా యంగ్స్టర్స్ కొత్త టాలెంట్ ఉండొచ్చు, వాళ్ళు ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. కానీ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ఇప్పుడు మీరే కావచ్చు, మాతో దేవో అలాంటి సినిమాలు ప్లస్ ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఇప్పుడు చేయాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒక ఏజ్ దాటిన తర్వాత ఆఫ్టర్ 50+ కూడా చేయాలని ఉంటుంది. సో వాళ్ళు ఖాళీగా ఉండి నాకు మరీ అవకాశం కొట్టడం, మళ్ళీ రీఎంట్రీ అవ్వాలి, రీసక్సెస్ కొట్టాలని రీఎంట్రీ ఇచ్చిన హీరోలు కానీ రీఎంట్రీ ఇచ్చిన చాలామంది సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తారు. అలా పెద్దవాళ్ళు కూడా మీరు అవకాశం ఉంటుందా దీంట్లో, ఈ అవకాశం ఉంటుందా? ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళైనా సరే సిస్టమ్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను కథ చెప్పదలుచుకుంటే ఇప్పుడు వాళ్ళ కమిటీ ఉంది కదండి, ఆ కమిటీ దగ్గరికి వెళ్ళేసి మా సబ్జెక్ట్ చెప్పాలి. ఎవరైనా సరే, పెద్ద డైరెక్టర్ అయినా చిన్న డైరెక్టర్ అయినా ఓ ప్రొడ్యూసర్ అయినా, ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి చెప్పొచ్చు, తప్పేం లేదు. బట్ సిస్టమ్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. ఆ కమిటీ అప్రూవల్ చేసుకుంటేనే దీంట్లో వస్తారు. నేను సపరేట్గా చేసుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను వేరే ప్రొడ్యూసర్ని పెట్టుకొనేసి ప్రొడ్యూసర్ ద్వారా డైరెక్ట్గా శ్రీనివాసరావు గారికి ద్వారా వెళ్ళిపోతాను నాకు చేయదలుచుకుంటే. బట్ ఈ సిస్టంలో దీంట్లోకి రావాలంటే నేనైనా సరే ఎవరైనా సరే కమిటీ మెంబర్, కొత్త వాళ్ళనే ఏం లేదండి, ఎవరైనా చెప్పొచ్చు కదా. ఆ కమిటీకి నచ్చితే డెఫినెట్గా ఎవరైనా చేయొచ్చండి. శ్రీనివాస్ గారు, మీరు మొన్న రీసెంట్గా అనౌన్స్ చేసిన జర్నలిస్ట్కి, సినిమా జర్నలిస్ట్కి 100+ అనౌన్స్ చేసిన, అంటే ఎవరు కల్లో కూడా ఊహించింది జరుగుతుంది అని ఎవరు నిజమా ఇది నమ్మలే, నిజంగా మొన్న వరకు జరుగుతుంది, మళ్ళీ కొత్తది బాంబు ఇప్పుడు ఈరోజు పేర్చారు. రెండోది. సో అంటే ఎవరు ఊహించలేదు సార్. 10 సినిమాలు అవకాశం రావడం నిజంగా ఎన్నాళ్ళ నుంచో తిరిగి రోడ్ల మీద తిరిగి టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతోమంది అవకాశం లేక దొరక్క ఉన్నారు. నిజంగా 10 మంది అవకాశం అంటే చాలామంది ప్రతిరోజు 3 రకాలకు ఉపయోగపడే ఉంటారు. నాకు నిజంగా ఇప్పుడు ఈ ప్రసన్న గారు ఇందాక చెప్పిన వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత దాసనారాయణ గారు లేని లోటు మీరు తీరుస్తున్నారేమో అనిపించే విధంగా ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయని అనిపిస్తుంది నాకైతే. ఐ హార్ట్ఫుల్, నిజంగా కంగ్రాచులేషన్స్ అండి. సో ఈ రెండు మీలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది, దానికి కారణం ఏంటి అంటే? నాదల్లా ఒకటే బాబు, సినిమా ఇండస్ట్రీ బాగుండాలి. సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని చాలామంది వస్తారు, డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ఆర్టిస్టులు, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఎవరైనా ప్రొడ్యూసర్ దగ్గర ఒక కథ ఉండి వీళ్ళని అప్రోచ్ అయితే ఆ కథ నచ్చితే వాళ్ళు సినిమా తీస్తారు కదా, మా వాళ్ళే తీస్తారు. దానికి ప్రొడ్యూసర్ కావాలంటే వాళ్ళు నచ్చితే వాళ్ళు వేసుకోమని చెప్తాను. నాకు కావాల్సిందల్లా సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా బయటికి రావాలి, అదొక్కటే నాకు స్వార్థం. సాయి రాజేష్ గారు, సో 3 కోట్లతో సినిమా అంటే ఆర్టిస్టుల రెమ్యునరేషన్ ఈరోజు చాలా ఎక్కువ ఉంది. సో కొత్త వాళ్ళని తీసుకుంటారా ఏంటి ప్లాన్ అని ఆర్టిస్టుల విషయంలో? మా రూల్స్కి లోబడి పనిచేసి ఎవరికైనా ఇస్తామండి అంతే. మేబీ ఒక యాక్టర్ని ప్రాఫిట్ షేరింగ్లో తీసుకురావచ్చు. పూర్తిగా ఇంకా పూర్తి డీటెయిల్స్ అజయ్ గారి చైర్పర్సన్ ఆయన గైడెన్స్లో తీసుకొని తర్వాత తెలియజేస్తాం. బట్ ఎవరైనా సరే మేము పెట్టిన రూల్స్లో స్క్రిప్టింగ్ కానీ, కాస్టింగ్ కానీ, ఎవ్రీథింగ్, ప్రొడక్షన్ కానీ చేయగలిగిన వాళ్ళకి, కొత్త వాళ్ళైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయినా ఎనీ టెక్నీషియన్కి ఈ రూల్ వర్తిస్తుంది. థ్యాంక్ యూ. శ్రీనివాస్, మీ డౌట్స్ ఏంటో చెప్పండి. విధి విధానాలు చేసాం మేము, కానీ అవి ఎవరికి వర్తిస్తాయి? కథ చెప్పటానికి వచ్చిన వాళ్ళకే వర్తిస్తాయి. అది ప్రెస్ వాళ్ళకి చెప్పటానికి అది కాదు కదా. అవి అంతే. అది చెప్పాను కదా, మీరైనా కూడా దర్శక కుటుంబంలో చేరితే జాయిన్ అయితే మీకు వర్తిస్తుంది. అప్పుడు మీకు తెలుస్తుంది రూల్స్ ఏంటి ఏదని చెప్పాను. అది శ్రీనివాస్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంటే కొన్నాళ్ళ నుంచి 1000 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆర్టిస్టులు అయినా, డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా. కానీ మీలా ఎవరు ముందుకు వచ్చి కరోనా టైంలో కావచ్చు, లేకపోతే చిత్రపురి కాలనీ వాళ్ళకి కావచ్చు, లేకపోతే రేపు జర్నలిస్టులకు కావచ్చు, ఈరోజు డైరెక్టర్స్ కావచ్చు, ఇలా ముందుకు వస్తున్న వాళ్ళు చాలా రేరుగా అనడం కంటే కూడా లేరని చెప్పాలి. సో ఏ పాయింట్ మీద ఇవన్నీ చేస్తున్నారంటే మీకు ట్రిగర్ అవుతున్నది? ఇలా సాయం చేయడంలో కూడా ఒక ఆనందం ఉంటుందనా, లేకపోతే ఎవరికైనా సరే చాలా ఇబ్బందులు ఉంటాయి, అలా చూసినా కూడా స్పందించరు చాలామంది. సో మీకు ట్రిగర్ అవుతున్న పాయింట్లు ఏంటి? నేను ఇవాళ కాదమ్మా, చాలా రోజుల నుంచి. ఇప్పుడు ఒక టీవీలో వస్తే ఒక కుటుంబంలో, మన సినిమా ఇండస్ట్రీ కాదు, ఒక కుటుంబం పోలియో పోయి సిద్దిపేట దగ్గర 4 అన్నదమ్ములు
కాళ్ళు లేక చిన్న పిల్లలు కూర్చొని ఉంటారు, వాళ్ళ అక్కయ్యకి అమ్మకి నాన్నకి అందరికీ కాళ్ళు లేవు, పిల్లలకు కూడా. అంటే నేను చెప్పుకోకూడదు, ఊరి చెబుతున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను నా సొంత నాలెడ్జ్తో, అనుభవంతో చెప్తున్నా. ఆ పిల్లలకి నేను 1 లక్ష రూపాయలు ఇచ్చా ఫస్ట్ టైం. వాళ్ళకి సొసైటీ మొత్తం కలిపి దాదాపు 2 కోట్లు వచ్చినాయి నేను ఇచ్చిన లక్ష్యంతో మొదలుపెట్టి. వాళ్ళు ఏం చేశారు, ఇల్లు కట్టుకొని ఆ వచ్చిన డబ్బులు మిగతా అంగవైకల్యులకి ఇచ్చారు. అట్లానే ఇప్పుడు దేవుడు నాకు ఈ అవకాశం ఇప్పించారు ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి పని చేయడానికి. మిగతా వాళ్ళు నేను ఏమి విమర్శించను. దేవుడి దేవుళ్ళు క్లిక్ అయితే అందరు తీస్తే ఇంకా మంచిది కదా. భగవంతుడు అందరి చేత తీయించాలి. అందరికీ మన డైరెక్టర్ అసోసియేషన్ నేను బాధ్యత పెడతానికి కారణం డైరెక్టర్స్ అసోసియేషన్ అయితే సిస్టమ్. ఇప్పుడు కరోనా టైంలో ప్రసన్న గారు చెప్పారు. ప్రసన్నగా నేను చెప్పింది ఏంది, నా పేరు చెప్పొద్దు, ప్రసన్న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ తరపున మీరు ఇవ్వండి అని పంపించాను. ఇది కూడా వారు అందరికి తెలుసుద్దనే మంచి ఉద్దేశంతో పెట్టారు తప్ప ఒక మంచి పనికి నేనేమైనా చేస్తే, నేను ఎవరికైనా ఇస్తే నేను ఇచ్చాను అనుకోను. నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను ఒక మంచి పని చేయడానికి దేవుడు నా చేత ఇప్పించాడని. అంతే. ప్రసన్న గారు ఒక్క నిమిషం అండి. మీరు ఎందుకు ఆయన అడిగారు కదా, మీకు ఎందుకు అనిపించింది అంటే ఆయన మెంటాలిటీ. ఆయన ఒకటే చెప్తాడు ఏంటంటే, ఆయన సినిమా చూడటానికి అంటే బిగినింగ్ చిన్నప్పుడు వాళ్ళ స్తోమత అంత కుటుంబం ఉన్నది కాదు, ఏమని సినిమాలు కూడా పంపించేంత స్తోమత ఉన్నవాళ్ళు కాదు. ఈయన స్వయంగా ఆ రోజుల్లో కప్పలు పట్టుకొని ల్యాబొరేటరీస్, ఇక కాలేజీ ల్యాబొరేటరీస్ ఉంటుంది చూడండి, వాళ్ళకి అమ్ముకొని ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులతో సినిమా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు. అది ఇప్పుడు కూడా మర్చిపోరు. నేను వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు ఇక్కడికి, నాకు ఇంత బాగా కలిసి వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన మెంటాలిటీ, నా పిల్లలకి నేను ఎడ్యుకేషను అంతా వాళ్ళని చేసి పెద్దలు చూపిస్తాను, కానీ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి కొన్ని కూర్చొని తినమని నేను చెప్పను. ఆ మెంటాలిటీ. అందుకని ఇప్పుడు పిల్లలకి కానీ కూర్చోబెట్టి తినిపించాలనుకున్నప్పుడు డబ్బు వస్తుంది, కలిసి వస్తుంది. ఏది కొన్నా కూడా ఏం చేసినా కూడా కలిసి వస్తుంది. అందుకని నాకు కలిసి వస్తుంది కాబట్టి ఈ డబ్బు నలుగురికి సహాయం చేస్తాను. నేనేం వచ్చేటప్పుడు నా ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు, ఇదంతా నా సంపాదనే అని చెప్పనేసి పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే నేను డబ్బును వాళ్ళకి మూటలు ఇవ్వకూడదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి అంతే అని చెప్పని ఆ సిస్టమ్ మెంటాలిటీ అది. అందుకని ఖర్చు పెడుతున్నారు. తక్కిన వాళ్ళందరికీ ఎవరికి ఉంటుంది అది, నా పిల్లలకి వెళ్ళాలి, తర్వాత మన వాళ్ళకి వెళ్ళాలి, ముత్తోతలు ఎవరెవరికో వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది. కానీ అది మెంటాలిటీ, ఆయన మెంటాలిటీ. అందుకని ఆయన హెల్ప్ చేస్తుంటారు. ప్రసన్న గారు, సార్ ఇప్పుడు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో మీరు కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది, ఈఎఫ్ఓ క్యూ ఛార్జీలు చాలా ఒక దోపిడీలాగా జరుగుతుందని చెప్పి. అలాగే ఈ మధ్యకాలంలో మలయాళంలో ప్రొడ్యూసర్స్ తరపున ఒక విధానం ఒకటి ఏర్పాటు చేశారని కూడా మనం చూస్తున్నాము. అలాగే మీరు మన చంద్రవాడ శ్రీనివాసరావు గారి సహాయ సహకారాలతోటి మన తెలుగు ఇండస్ట్రీకి అటువంటి పరిష్కారం సూచించే ఆలోచన ఏదైనా ఉందా? జనరల్గా వీపీఎఫ్ దాంట్లో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మలయాళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇవాళ 150 థియేటర్ల దాకా వాళ్ళు పెరిగారు. వాళ్ళకి వీపీఎఫ్ ఛార్జెస్ లేవు. డెఫినెట్గా గత ప్రభుత్వం అప్పుడు కూడా యాక్చువల్గా శ్రీనివాసరావు తెలుసు, యాక్చువల్గా ఎన్టీవీ చౌదరి గారు నేను అప్పుడు సీఎం కూర్చుని దాన్ని మాట్లాడటానికి ఒక ప్రపోజల్ జరిగింది. దాని తర్వాత లేటర్లో అప్పుడు మినిస్టర్లు కొడాలి నాని, పేరు నాని, నేను సీఎం కూర్చొని కూడా మాట్లాడటానికి ఒక ప్రపోజల్ అయ్యింది. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏదైతే మిషన్లు ఉన్నాయో ఈ మిషన్లన్నీ గవర్నమెంటే పెడితే గవర్నమెంట్కి ట్రాన్స్పరెన్సీ అకౌంట్, అంటే ట్యాక్సేషన్లో ఏ సినిమాలు ఆడాము ఏ సినిమాలు ఆడలేదు పిక్చర్ క్లియర్గా తెలుస్తుంది. ప్లస్ ఆడియన్స్ ఎంతమంది ఉన్నారో క్లియర్గా తెలుస్తుంది. ఇదే కాకుండా గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా థియేటర్స్ ద్వారా టెలికాస్ట్ చేసుకుంటానికి గవర్నమెంట్కి అవకాశం దొరుకుద్ది అని చెప్పి క్లియర్గా చెబితే గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసిన పొజిషన్ వచ్చింది. అయితే ఆ తర్వాత లేటర్లు ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే గతంలో ఎవరో కూడా ఏ స్టార్లు కూడా టికెట్ రేట్లు పెంచమని ఎప్పుడు కూడా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళాల. అప్పుడు ప్రభుత్వాల దగ్గర టికెట్ రేట్లు పెంచడానికి వెళ్ళిన ప్రహసనంలో మనది పక్కకిరిపోయింది. డెఫినెట్గా రేపు కూడా ఇప్పుడు నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్లో మైత్రి వాళ్ళు 30 థియేటర్లు ఉన్నాయి, 30 థియేటర్లకి మేము వీపీఎఫ్ ఛార్జెస్ తీసుకోమని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. వెరీ క్లియర్. ఓకే. అలాగే మల్టీప్లెక్స్లు ప్రతి చోట కూడా మల్టీప్లెక్స్ వాళ్ళు ఓన్గానే ప్రొజెక్టర్లు పెట్టుకున్నారు. కానీ వాళ్ళు ఊరిని ఒక కమిషన్ ఏజెంట్ లాగా పెట్టుకుని ఆ కమిషన్ ఏజెంట్ ద్వారా
ఈ రేట్లు తీసుకుంటున్నారు. నల్లగండ్లలో ఒక కాంప్లెక్స్ ఓపెన్ అయితే వాళ్ళు వీపీఎఫ్ ఛార్జెస్ తీసుకోవట్లే, వాళ్ళను కూడా ప్రెషరైజ్ చేసి అది రకరకాలుగా జరిగింది. సో దాని మీద కసరత్తులు జరుగుతున్నాయి డెఫినెట్గా. ఇంకోటి ఏంటి, మనకు సన్సెట్ క్లాజ్ అని ఉంటుంది. అంటే జనరల్గా ఒక మిషన్కి ఇన్కమ్ ట్యాక్స్లో ఎవ్రీ ఇయర్ 15% డిప్రిసియేషన్ అవుద్ది. ఆ 15% డిప్రిసియేషన్ అయితే 7 నుంచి 8 ఏళ్ళకి వచ్చేటప్పటికి ఆ మిషన్ జీరో వాల్యూ అయిపోద్ది. ఆ జీరో వాల్యూనేమో అమెరికన్ హాలీవుడ్ ఫిల్మ్స్కి జీరో వాల్యూ అయిపోయి వీపీఎఫ్ ఛార్జెస్ వసూలు చేయట్లే. అలాగే యాష్ రాజ్ ఫిల్మ్స్ కానీ మళ్ళీ వైకామ్ కానీ వాళ్ళకి ఛార్జ్ చేయట్లా, లేకపోతే వెరీ మినిమం చేస్తున్నారు. కానీ మన తెలుగు సినిమాలకు స్టార్ట్ అయినప్పుడు కంటే కూడా ఇప్పుడు డబల్ రేట్లు అయిపోవటం, ప్లస్ ఏమో అసలు ట్రాన్స్ఫర్ రేట్లు ఒకప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ రేట్లు, ఇది ఒక రకమైన మోనోపలి వ్యవస్థలాగా ఉంది. దీని మీద కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేయటం జరిగింది. కేసు ఒకసారి మనం ఇది ఇండస్ట్రీ మొత్తం అంతా ఇది చేసి ఒక సమిష్టిగా బంద్ చేద్దామని అనుకుంటే వాళ్ళు ఇండస్ట్రీ మీద కేసు వేశారు. లేటర్లో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ క్యూబు ఈఎఫ్ఓ వీళ్ళ మీద తీవ్రంగా పనిష్మెంట్ కింద వాళ్ళకి ఫైన్ వేయటం జరిగింది. ఇప్పుడు కూడా దాని మీద వితిన్ 3-4 మంత్స్లో చాలా స్ట్రాంగ్గా డిసిషన్ వస్తుంది. ఆ డిసిషన్ వస్తే డెఫినెట్గా వీపీఎఫ్లు అవన్నీ. అంటే ఇంకోటి ఏంటంటే మన దగ్గర తెలుగు ఇండస్ట్రీలో ఒక దురదృష్టం ఏంటంటే స్టార్లు మన దగ్గరే ఉంటారు, ప్రొడ్యూసర్లు మన దగ్గరే ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు మన దగ్గరే ఉంటారు, ఎగ్జిబిటర్లు మన దగ్గరే ఉంటారు, అందరం మనమే అవుతాం. ఆ మనమే అవ్వటమే ఇక్కడ సమస్య. ప్రొడ్యూసర్ దారిన, డిస్ట్రిబ్యూటర్ దారిన, ఎగ్జిబిటర్ దారిన, స్టార్ల దారిన ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. సో నిన్న కూడా ఒక మీటింగ్ జరిగింది, సౌత్ ఇండియా మీటింగ్ అని చెప్పి జరిగింది ప్రొడ్యూసర్స్. ఆ ప్రొడ్యూసర్స్ మీటింగ్లో దీని మీద ఒక పర్ఫెక్ట్గా చేద్దామని చెప్పి అనుకుంటాం. దాంట్లో మైత్రి వాళ్ళు మేము తీసుకోమని అనౌన్స్ చేయటం. గతంలో దిల్ రాజు గారు కూడా నేను కానీ నాకు సంబంధించిన టీముల్లో కానీ మేము వీపీఎఫ్ తీసుకోమని ఆయన ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు. బట్ అది కార్యరూపం దాల్చలేదు. డెఫినెట్గా వాళ్ళ మైత్రి వాళ్ళు ఇది చేశారు కాబట్టి అదంతా కార్యరూపం దాల్చి ఆ వీపీఎఫ్ ఛార్జెస్ వసూలు చేయటం అనేది మాత్రం చాలా దుర్మార్గం, దురదృష్టకరం. దాంట్లో ఛాంబర్లో కూడా కోర్టులో కేసేసి డిస్క్రిమినేషన్ ఆఫ్ ది లాంగ్వేజ్. ఇంగ్లీష్ సినిమాలకేమో దెర్ ఇస్ నో వీపీఎఫ్ ఛార్జెస్, హిందీ సినిమాలకేమో వెరీ లెస్ ఆర్ లేకపోవటం, తెలుగుకి ఇంత ఎక్కువ ఉండటం అనేది డెఫినెట్గా కోర్టు వేస్తే కోర్టు డెఫినెట్గా అక్షంతలు వేసి వాళ్ళని వాయితేస్తుంది. సిసిఐ కూడా వాళ్ళకి ఎగెనిస్ట్గా వచ్చింది. డెఫినెట్గా ఇవన్నీ కార్యరూపం దాల్స్తుంది. ఇందాక మా వాళ్ళు అడుగుతూ ఏదో ఆ సినిమాలకి ఓటీటీ ఉంది అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఏ సినిమా అయినా ఓటీటీకి బాక్స్ ఆఫీస్ లింక్ పెడుతున్నారు. ఒక మినిమం మేము మీకు ఎంత ఇస్తాం, ఇంత ఇచ్చి ఇక్కడ నుంచి బాక్స్ ఆఫీస్లో ఇంత వస్తే ఇంత రేటు, అక్కడి నుంచి ఇంత వస్తే ఇంత రేటు, అంటే బాక్స్ ఆఫీస్ ఇంటర్లింక్ ఉంటుంది. సో ఆ బాక్స్ ఆఫీస్ ఇంటర్లింక్ అనేది వర్తిస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇవాళ లిటిల్ హార్ట్స్ ఈటీవీ వాళ్ళు చేశారు, సూపర్ హిట్. అది థియేటర్కి వెళ్తే పెద్ద హిట్ అయింది. అట్లాగే రాజు వెడ్స్ రాంబాయి, అలాగే ఈషా, ఇట్లా ఎన్నో సినిమాలు, అలాగే కమిటీ కుర్రాళ్ళు, ఇప్పుడు మన రాకాశ కూడా మంచి ఓపెనింగ్ వచ్చింది. సో ఇట్లా వస్తున్నప్పుడు డెఫినెట్గా ప్లస్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఈ బాధ్యత చదలవాడి శ్రీనివాసరావు అప్పచెప్పటంలో ఏంటంటే వీళ్ళందరూ నిష్ణాతులు. ఇప్పుడు ఆయన మనసంతా నువ్వేళ్ళ నుంచి స్టార్ట్ అయ్యి ఈయనేమో ఎవరికోలాడదా ఇట్లా ఇవన్నీ చాలా సినిమాలతో స్టార్ట్ అయ్యి ఈయనేమో హృదయకాలం అంటే సినిమాని కంటెంట్ని నమ్ముకుని ఆ కంటెంట్ని స్టార్ని చేసిన స్టార్ డైరెక్టర్లు అయ్యారు. వీళ్ళు నేషనల్ అవార్డు విన్నర్స్ అయ్యారు. ఇలాంటి వాళ్ళ చేతిలో పెడితే కంటెంటే హీరోగా ముందుకెళ్తే డెఫినెట్గా ఆ కంటెంట్లతోనే ఎంతోమందికి ఫ్యూచర్ వస్తుంది, న్యూ జనరేషన్ వస్తుంది అని చదలవాడ శ్రీనివాసరావు గారి ఆశయానికి, ఆ ఆశయం నెరవేరటానికి వీళ్ళు రైట్ టీమ్ అని చెప్పి అసోసియేషన్కి అప్పచెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. కానీ ప్రసన్న గారు అంటే నెగిటివ్ అని కాదు, ఈ వంటగాళ్ళు ఎక్కువైతే అనే ఒక ఇది ఉంటుంది కదా, దీన్ని మీరు ఎలాగ సమన్వయం చేయబోతున్నారు? కాదు ఇప్పుడు మీకు అదేగా చెప్తాను. ఇప్పుడు వీళ్ళు స్క్రూటినీలో వీళ్ళు మాస్టర్లు. ఇప్పుడు డెఫినెట్గా ఆయన సొంత ఇప్పుడు ఒక హృదయ కాలేయం ఉంది. హృదయ కాలేయం ఆయన సినిమా చేస్తున్న రోజున మనం బయట ఉంటే మనం ఏమేం కామెంట్స్ చేస్తామో, మనం కెమెరాలో వెనకుంటే మనం ఎట్లా మాట్లాడుకుంటామో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ అలా మాట్లాడుకున్న మాటల్ని ఆ మాటలు నిజం కాదని ఆయన పబ్లిక్లోకి వెళ్ళి అది సూపరేట్ చేసి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అలాగే కొబ్బరిమట్ట ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. అలాగే బేబీ వాళ్ళ నేషనల్ అవార్డు విన్నర్గా అటు అవార్డ్స్, ఇటు రివార్డ్స్, ఇటు డబ్బులు ఇవన్నీ వసూలు చేసుకున్నారు. ఆయన మనసంతా నువ్వే. ఇట్లా వీళ్ళందరూ ఒక ప్రూవ్డ్ పీపుల్. ఈ ప్రూవ్డ్ పీపుల్ అయినప్పుడు వీళ్ళకి ఏంటంటే మొహమాటం ఏమి ఉండదు. ఓన్లీ కంటెంట్ అనేది హీరో. ఇవాళ ఈటీవీ వాళ్ళు ఇవాళ ఏదైతే ఆ కంటెంట్ని హీరోగా పెట్టుకుని వాళ్ళు లిటిల్ ఆర్ట్స్ అని
రాజు వెట్స్ రాంబాయ్ అని, ప్లస్ ఇంకోటి ఏంటి, ఈయన యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో వీళ్ళది మీటింగ్ పెట్టుకున్నారు, ఎలక్షన్ మీటింగ్ పెట్టుకుని ఎలక్షన్ మీటింగ్లో చెప్పే బిఫోరే దాని కన్సర్న్ పీపుల్, అంటే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ కానీ రాజు వెట్స్ రాంబాయ్ కానీ ఇవన్నీ రిలీజ్ చేసింది వంశీ, ఆయన చేశాడు, వంశీ నందిపాటని. ఆయనతో క్లియర్గా ఈయన అన్నీ మాట్లాడుకుని ప్రాక్టికాలిటీతో పక్కాగా అనుకున్న తర్వాతే ఈయన అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఏదో ఊరికిన వాగ్దానాల కింద కాదు, చాలా ప్రాక్టికల్గా. ఆ ప్రాక్టికల్ ఆ బ్యాచ్లో ఉన్నారు, ఇటు శ్రీనివాసరావు ఉన్నారు, ఇవన్నీ ఉండి ఈయనని నమ్మారు, ఓటరు నమ్మి ఈయన టీంని అంత ఇదిగా గెలిపించారు. సో డెఫినెట్గా ఆ టీం గెలిపించిన దానికి కూడా కృతజ్ఞతగా వీళ్ళు అదే దిశలో ముందుకెళ్తున్నారు. ముందుకెళ్ళి ఫ్యూచర్ జనరేషన్కి ఎప్పుడైనా న్యూ టాలెంట్ వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీ బతుకుద్ది. అంతేగాని ఒకసారి సక్సెస్ అయిపోయిన వెనకమాల వెళ్తే వాళ్ళకి ఒక సర్టన్ పీరియడ్కి ఆగిపోతారు. మళ్ళీ న్యూ జనరేషన్ రావాలి. ఆ న్యూ జనరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. రాజేష్ గారు, ఇది ఇప్పుడు చదలవాడి శ్రీనివాసరావు గారు సహృదయంతో ఎంతో ముందుకు వచ్చారు. మీకు అసోసియేషన్, మీ యంగ్ టాలెంటెడ్ కొత్త టీంని ఎంకరేజ్ చేయడానికి ఆయన కొంత ఫండ్ చేస్తున్నారు. అది ఖచ్చితంగా దర్శకుల సంఘానికి 50% ప్రాఫిట్ని కూడా ఉపయోగపడే విధంగా చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి మీ డైరెక్టర్స్ అసోసియేషన్లోనే ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు, మీకు వాళ్ళని కూడా దీనిలో ఉపయోగించుకునే అవకాశం ఉందా? అంటే స్టార్ డైరెక్టర్లు సపోర్ట్ పబ్లిసిటీ గురించో లేకపోతే వేరే రకంగా యూజ్ చేసుకోగలం, కానీ ఐ థింక్ స్టార్ డైరెక్టర్స్ ఈ బడ్జెట్లో లోబడి సినిమాలు తీయటము ఏమో, మా స్టార్ డైరెక్టర్స్లో కూడా చదలవాడి శ్రీనివాసరావు గారు లాంటి మనసున్న స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా ముందుకు వస్తారేమో చూద్దాం. అంటే సురేష్, ఇందాక నువ్వు అన్నావు కదా ఓటీటీ, అవునా? మీరు కూడా జాగ్రత్తగానండి. ఉండు నాయన చెప్పండి. ఉండు నన్ను మాట్లాడండి. బిచ్చగాడి సినిమా నీకు తెలుసు కదా, నువ్వు ప్రముఖుడివే కదా అందులో. బిచ్చగాడి సినిమా మీరు కూడా కొంచెం జాగ్రత్తగానండి. 45 లక్షలకు కొన్నా తెలుసు కదా. ఆ సినిమా ఏదో డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో కొద్దిగా అడిగితే నేను ఇవ్వలేదు ఆ సినిమా. పోయింది 45 లక్షలు ఏముందని. ఆ సినిమాకి ఆ అమ్మాయి మన వి ఆంటోనీ గారి భార్య రిలీజ్ అయిన 3వ రోజు నన్ను అడిగింది, ఏది శాటిలైట్ ఒక 5 లక్షలు ఇవ్వమ్మా అన్న. 2 లక్షలు ఇస్తారండి అంది ఆవిడ కూడా. వద్దులేమ్మా అన్న. అయిపోయిందా? 50వ రోజు ఒక జర్నలిస్ట్ ఒక మంచి సినిమాని ఏ స్టేజ్కి తీసుకెళ్తారో బిచ్చగాడి సినిమా ఉదాహరణ. జర్నలిస్టులు అంత పబ్లిసిటీ ఇచ్చి, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఆ సినిమాని ఆకాశాన్ని తీసుకెళ్ళింది. ఉన్నమాట చెప్తున్నా, ఎవరేమనుకోద్దు, నా మనసులో మాటల్లో చెప్పేస్తున్నా. 50వ రోజు ఆవిడ ఎంత కొంది ఆ సినిమా? 4.5 కోట్లకు కొన్నారు. సినిమా ఇండస్ట్రీలో 45 లక్షలకి అమ్మిన నిర్మాత, నెగిటివ్ మొత్తం తెలుగు వర్షన్ 45 లక్షలకి అమ్మిన నిర్మాత అదే సినిమాని తెలుగు ప్రేక్షకులు మీడియా ద్వారా మీరు చేసిన పబ్లిసిటీకి ఆదరించి హిందీ తమిళ కన్నా 10 టైమ్స్ తెలుగులో పెద్ద హిట్ అయితే 4.5 కోట్లకు ఆవిడ కొన్నారు. ఇంతటిది అయిపోయిందా? అది జెమిని టీవీకి ఆవిడ హయ్యెస్ట్ టీఆర్పీ ఇన్ ఇండియా టిల్ నౌ. బిచ్చగాడ అనే చిన్న సినిమా ఎంత కలెక్ట్ చేసింది? 45 కోట్లు కలెక్ట్ చేసింది. ఇవాళ ఆవిడకి షేరు జెమిని టీవీ. మన దగ్గర నాకు 100% రాజేష్ గారి మీద, మన ఆదిత్య గారి మీద, డైరెక్టర్ అసోసియేషన్ మీద పూర్తి నమ్మకం నాకుంది. దాని బాబు లాంటి సినిమాలు వీళ్ళు తీస్తారు, మీరు చూస్తారు. నేను మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు కొంటారు వీళ్ళు కొంటారు ఎదురు చూడకూడదు, తప్పు. ఫస్ట్ నిర్మాత అనేవాడు ఒక కుటుంబంలో ఇంటి పెద్ద భార్య, ఆవిడికి మనం డబ్బులు ఇస్తే ఆ పిల్లల్ని ఎట్లా పెంచుతారు, ఆ డబ్బు ఎట్లా సర్దుబాటు చేసింది ఇంట్లో, ఆ డ్యూటీ నేను ఇప్పుడు చేస్తున్నాను. అందుకని నాకు 100% నమ్మ. నేను ఎవరిని సినిమా కొనమని అడగను, ఏ ఓటీటీ రమ్మని అనడం. క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే మేము తయారు చేస్తాము. వాళ్ళు వచ్చి అమ్మితే నాకు ఓన్లీ మంచి సినిమా తయారు చేయడానికి నా ధర్మం నిర్మాతగా నేను చేస్తాను. ఇంకా ఎక్కువ చేసింది అసలు అన్ని భాషలు, వాళ్ళ భాష తమిళ కన్నా కూడా తెలుగులో 10 టైమ్స్ ఎక్కువ హిట్. శ్రీనివాస్ గారు, మనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్లో యాడ్ చేసి ఆ ఛానల్స్లోనే యాడ్ చేస్తేనే
సినిమా రీచ్ అవుతుందనే రోజుల్లో ఆ ఏ ఛానల్స్లోనూ యాడ్ చేయకుండా కేవలం ఆంధ్రజ్యోతి పేపర్ని ఏబిఎన్ని నమ్ముకుని దానితో మొదట వారం మీ వెస్ట్ గోదావరిలో 6వ రోజు తర్వాత అన్ని సెంటర్లు తీసేశారు. 7వ రోజు సినిమా లేదు, ఒక పెద్ద సినిమా వేసుకున్నారు. 7వ రోజు మార్నింగ్ షోకి ఆ పెద్ద సినిమా కొంచెం షేక్ అయ్యింది. మ్యాట్ని నుంచి స్టార్ట్ అయ్యి మెల్లగా గొనగటం మొదలెట్టారు. ఫస్ట్ షోకి మళ్ళీ సినిమాలు వేసుకుంటాం మొదలెట్టారు. అట్టా ఎన్నెన్నో పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా 100 రోజులు నాన్ స్టాప్. మీ అంబికాలో 3 థియేటర్లు కూడా 100 రోజుల వరకు ఆడి అంబికా కాంప్లెక్స్కి నిండిపోయి తర్వాత కొయ్యలగూడు అనే సెంటర్లో ఒక 25,000 30,000కు హైర్కి వచ్చారు. హైర్కి ఇవ్వాల తీరా చూస్తే ఆ కొయ్యలగూడెంలో దాదాపు 4 లక్షల పైన షేర్ వచ్చింది. ధవళేశ్వరం అనే చోట మ్యాక్సిమం 2.5 లక్షలు 2 లక్షల షేర్ వస్తే ఎక్కువ, అట్లాంటి చోట 10 లక్షల షేర్ వచ్చింది. అది బెచ్చగాడు. ఆయన మార్కెట్ డైరెక్టర్ కాదు ఆ రోజుల్లో, ఐవి శశి గారు ఆయన. అందుకని డైరెక్టర్ దగ్గర బ్రెయిన్ ఉండి ఆయనకి కావాల్సినవన్నీ మన సకాలంలో అందిస్తే ప్రోడక్ట్ మంచి బయటకు వచ్చుద్ది. అది 100% హిట్ కాకపోయినా కొంత గ్యారంటీ అయితే గ్యారంటీగా ఉంది. శ్రీనివాస్ గారు నెంబర్ ఆఫ్ డేస్ తగ్గి బడ్జెట్ బాగా కలిసి వచ్చింది బాబు. ఉదయం 7 నుంచి 11 గంటల దాకా మంచి వర్క్ జరుగుతుంది, క్వాలిటీ ప్రోడక్ట్ బయటకు వచ్చుద్ది. అందుకని మేము మన వాళ్ళ అగ్రిమెంట్ వాళ్ళు చేసేది కూడా ముందుగానే క్లియర్గా చెబుతారు, బాబు మేము ఈ టైంలో సినిమా తీస్తాము, ఈ టైంకి చేస్తారని అన్నీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు ప్రోడక్ట్ పెడతారు. అందుకే కదా నేను డైరెక్టర్స్కి అప్పచెప్పింది బాధ్యత. డైరెక్టర్ ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, దట్స్ ఆల్. శ్రీనివాసరావు గారు, ముందు మీకు అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే అంత పెద్ద డెసిషన్ తీసుకున్నారు. చాలామంది అవకాశాన్ని డైరెక్టర్లకి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఆపర్చునిటీ రాని ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఇప్పుడు నవీన్ గారు కానీ మన సాయి రాజేష్ కానీ తీసిన సినిమాలు ఎక్కువ తెలుగు ఆర్టిస్టులకి ప్రయారిటీ ఇస్తుంటారు. మీ సినిమాలు కూడా అట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? తెలుగు ఆర్టిస్టులనే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని ఏమన్నా? మేము పెట్టిన మోటివే అది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వర్త్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆర్గనైజేషన్ ద్వారా, ఈ కమిటీ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా మా వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆ క్యారెక్టర్కి వాళ్ళకి ఎక్స్పీరియన్స్తో పాటు వర్త్ ఉన్న వాళ్ళు ఎవరినైనా మేము తీసుకుంటాం. మార్కెట్తో మాకు సంబంధం లేదు. సూపర్ సార్.